ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పు 13 లక్షల కోట్లయిందని, అయినప్పటికీ నేను సంపదను సృష్టించి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తానని పేద ప్రజలని అందరినీ కూడా మభ్యపెట్టి అనేక పథకాలని వారికి ఆశ చూపించడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా అమ్మఒడి స్కీమ్ని తల్లికి వందనంగా మారుస్తూ ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 చొప్పునిస్తానని, అలానే ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డల అందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి 1,500 రూపాయల చొప్పున ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి ఇస్తానని, అలానే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణం అని, అలానే నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలానే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, ఇలా అనేకమైనటువంటి సాధ్యం కాని హామీలని 13 లక్షల కోట్లు అప్పులున్నాయి అని ఆయన చెప్తూ ఈ పథకాలన్నింటినీ కూడా నేను అందిస్తాను, నాకు ఓట్లు వేయమని చెప్పడం జరిగింది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంత అప్పులు లేవు, సుమారుగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుల కంటే కూడా తక్కువ శాతం మనం అప్పులు చేసి ఈ పథకాలన్నీ కూడా చేశాము. సుమారుగా మనకి 7 లక్షల చిల్లర కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కలిపి అప్పులున్నాయని కూడా ఆ రోజు చెప్పి, అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ అప్పుల్ని ఆ హామీలని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తే ప్రజలందరూ కూడా అమాయకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం, ఆయన ఇస్తానన్న పథకాలతో పిల్లల్ని చదివించుకోవచ్చు, కుటుంబాన్ని చక్కగా వాళ్ళు చూసుకోవచ్చు అనే ఆశతో ఆ పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం కానీ ఒక మంచి మెజారిటీతో సుమారుగా 161 మందిని గెలిపించడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అనే పేరు మీద అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎంత అప్పులున్నాయి అని అనేది వివరాలన్నీ కూడా సేకరించి సుమారుగా మనకి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నప్పటికీ కూడా 9,20,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని ఆయన ప్రకటించారు. ఆ ప్రకటించి నేను ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే నాకు భయమేస్తుంది, ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు అని ఆయన చెప్పడం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి లోకేష్ గారు తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరానికి అమలు చేయడం కష్టమని, నాదెండ్ల మనోహర్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ఆయన ఇవ్వడం సాధ్యం కాదని, అలానే ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయల విషయంలో కూడా వారు ఇప్పటికి కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేక అసలు సూపర్ సిక్స్ పథకాలని ఇంప్లిమెంట్ చేయడమే కష్టం అనే ధోరణితో ఈరోజు మాట్లాడడం పేద ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం అందరూ కూడా గమనించాలి, ఎలక్షన్స్ కు ముందు 13 లక్షల కోట్లు ఉన్నాయి, అయినా నేను ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం 9 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్తూనే నేను ఈ పథకాలను ఇవ్వాలంటే నాకు భయమేస్తుందని చెప్తా ఉంటే ప్రజలని తప్పకుండా ఇది మోసం చేసినట్టుగా ఈరోజు భావిస్తా ఉన్నారు. ఆయన ఇస్తానన్న తల్లికి వందనం 15,000 రూపాయలు ఒక్కొక్క పిల్లోడికి వస్తుందన్న ఆలోచనతో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని చేర్పించుకొని చక్కగా చదివించుకోవాలన్న ఆలోచనతో ఈరోజు పిల్లలందరినీ చేసుకున్నారు. అయితే తీరా చూస్తే ఇప్పుడు ఈ తల్లికి వందనం ఈ సంవత్సరం లేదనేటప్పటికీ వారందరూ కూడా అప్పులు పాలయ్యి రోడ్డున పడే పరిస్థితి రోజు వచ్చింది. సో అందరూ వైఎస్ఆర్సీపీ తప్పకుండా టీడీపీని డిమాండ్ చేస్తా ఉంది, ఏదైతే హామీలు చెప్పినారో పేద ప్రజలందరికీ ఇస్తామని చెప్పి వాటన్నిటిని కూడా అమలు చేయమని, ఏదైతే మీరు చెప్పినారో సంపద సృష్టించి వీళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పినారో దాన్ని పేద ప్రజలందరికీ కూడా అందించమని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గరలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేయడం కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులని భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతుంది. ప్రధానంగా పల్నాడులో చూసాము, నడి రోడ్డు మీద ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని నరికి చంపడం జరిగిందో అందరూ కూడా చూశారు. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించడం కానీ, ఢిల్లీలో ధర్నా చేయడంతో జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటనల గురించి ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది. సో ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఈ విధమైనటువంటి దాడులని ఆపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చవలసిందిగా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఎంతో మంది పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో
వారి వైద్యాన్ని చేయించుకోవడం కానీ, ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలిన మందులు గాని, చాలిన ఎక్విప్‌మెంట్‌తో ఇబ్బందులు పడకుండా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్‌లోకెళ్ళి వారు గాని వారి కుటుంబ సభ్యులకి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా చూపించుకునే అవకాశం కలిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1,60,00,000 కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, 1,41,00,000 కుటుంబాలకిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొనొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే 5,00,000 వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొనొచ్చినారు. కాబట్టి 1,41,00,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకొచ్చినాయి. వాళ్ళకి గూడా కార్పొరేట్ హాస్పిటల్‌లో 25,00,000 వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద అమౌంట్స్ రిలీజ్ అయ్యేలాగా ఆ పథకాన్ని విస్తరించి, ఈరోజు ప్రతి పేదవాడు సగర్వంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లోనైనా కూడా చూపించుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా దాన్ని కూడా నిలుపుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ అననే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద ప్రతి ఒక్కరు గనక ఎన్రోల్ అయితే వారి కుటుంబానికి 5,00,000 వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీని నమ్ముకుంటే ఆరోగ్యశ్రీ కింద డబ్బులు విడుదల కాకపోవడం గాని, హాస్పిటల్స్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటే ప్రభుత్వం